మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే హిస్టరీని చూసుకుంటాము ఆర్ ఫ్రెండ్స్ తీసుకున్న సేమ్ ఫండ్స్ మనం తీసుకోవడం. దానివల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చూసుకున్నారనుకోండి, 3 ఇయర్ రిటర్న్, 1 ఇయర్ రిటర్న్, 5 ఇయర్ రిటర్న్ చూసి తీసుకుంటారు. కానీ రియాలిటీ అనుకునే పాస్ట్ బట్టి ఉండదు. సెకండ్, ఫ్రెండ్స్కి వచ్చే రిటర్న్స్ మీకు రావు, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ రిటర్న్స్ కొంచెం హైయర్ ఉండొచ్చు. అదే ఫండ్ మీరు తీసుకుంటే ఇప్పుడుండే ప్రెసెంట్కి అది అలైన్ అవ్వదు. సో మీరు మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడు మీకు కన్సిడర్ చేయాల్సిన కీ ఇంపార్టెంట్ రేషియోస్ ఉన్నాయి. మీరు ఏ పర్టికులర్ యాప్ నుంచి మ్యూచువల్ ఫండ్ కొన్నా మీకు దాంట్లో అడ్వాన్స్ రేషియోస్ అని ఉంటుంది. దాంట్లో అడ్వాన్స్ రేషియోస్ మీరు చూసారంటే దాంట్లో కొన్ని కీ రేషియోస్ ఉంటాయి. లైక్ ఫస్ట్ ఆల్ఫా ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి ఫండ్. ఇట్ జస్ట్ సేస్ దాట్ ఒక బెంచ్ మార్క్తో ఎంత పర్సెంటేజ్ ఎక్కువ ఇస్తుందని చెప్పి. సో హయ్యర్ ది ఆల్ఫా బెటర్. సెకండ్, బీటా ఏంటంటే మీ ఫండ్ ఎంత వాలటైల్ ఉందని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బీటా ఇస్ 2, సెన్సెక్స్ ఒక 10% పైకి పోతే మీ ఫండ్ 20% పైకి పోతుంది. సెన్సెక్స్ 10% కిందకి పోతే మీ ఫండ్ 20% కిందకి పోతుంది. సో మీరు ఒక ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు బీటా వాల్యూ షుడ్ బి అకార్డింగ్ టు యువర్ రిస్క్. మీకు హయ్యర్ రిస్క్ కావాలనుకుంటే ఇట్ షుడ్ బి మోర్ దెన్ 1. మీకు లోవర్ రిస్క్ కావాలనుకుంటే చూస్ ఎనీథింగ్ విచ్ ఇస్ లెస్ దెన్ 0.9. సో బీటా చూసి ఇన్వెస్ట్ చేస్తే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ హయ్యర్ రిస్క్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ హయ్యర్ రిటర్న్. ఆర్ ఇఫ్ యూ వాంట్ వెరీ లో రిస్క్ యూ కెన్ ఎక్స్పెక్ట్ అ డీసెంట్ ఫండ్ విచ్ ఈస్ గివింగ్ యూ సేఫ్ రిటర్న్స్. థర్డ్ ఇస్ సార్టినో రేషియో. సార్టినో రేషియో ఏంటంటే మీ ఫండ్ ఎంత కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుందని చెప్పి. ఇట్ సింప్లీ సేస్ దాట్ మీ ఫండ్ చేసే రిస్క్కి ఎంత ఎక్కువ రిటర్న్స్ అని చెప్పి. సో యూజువల్లీ ఈ రేషియో షుడ్ బి మోర్ దాన్ 2. సో మీ ఫండ్స్ని కంపేర్ చేసేటప్పుడు దాని రిటర్న్స్ని చూడకండి, దాన్ని సార్టినో రేషియోని చూడండి. హయ్యర్ ద సార్టినో రేషియో బెటర్ ద ఫండ్. మీకు వీడియో చాలా హెల్ప్ఫుల్ అనిపించింది అంటే సేవ్ చేసి లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా బెనిఫిషియల్గా ఉంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేయండి.